దూరం ఉంటే మంచిది, కరోనా కాలం కాబట్టి మళ్ళీ ఇబ్బందులు లేకుండా. ప్రకృతి ప్రార్థన వీడియో ఆన్ చేస్తున్నావా? ప్రకృతి ప్రార్థన కిలకిల రావాలతో గట్టిగా పలకండి. టిఫిన్ చేసాం కదా అందరం. కిలకిల రావాలతో ప్రభాత గీతం పాడే పక్షి జాతికి వాయువునిచ్చి ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని నింపే వృక్షకోటికి వినమ్రతతో నమస్కరిస్తున్నాను. చిట్టి చేమలతో శ్రమజీవన సౌందర్యాన్ని ఆకుల గుంపులతో సమైక్యత సందేశాన్ని ఉపదేశిస్తున్నా. ఓ ప్రకృతి మాత నీకు పాదాభివందనం చేస్తున్నాను. నేను ప్రకృతిలో ఒక భాగం మాత్రమేనని గుర్తిస్తున్నాను. నాలాగే ఉడతకైనా చిరుతకైనా జీవించే హక్కు ఉంటుంది. కాబట్టి వాటి ఆవాసాలకు ఆటంకం కలిగించనని ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయనని గట్టిగా చెప్పండి, వినపడట్లా. ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలుష్యం కలిగించనని ప్రమాణం చేస్తున్నాను. విచక్షణతో వ్యవహరిస్తూ మూఢనమ్మకాలు నిర్మూలించేందుకు కృషి చేస్తాను. ప్రకృతిని పరిరక్షించేందుకు జీవ వైవిధ్యాన్ని కాపాడుతానని శాస్త్రీయ దృక్పథం కలిగిన ఉద్యోగిగా పౌరునిగా విద్యార్థిగా వెలుగుతానని ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారత్ మాతకు వన్యప్రాణులకు ఈరోజు మీరు పట్టుకొని ఈరోజు ఈరోజు ప్రపంచ వన్యప్రాణి వారోత్సవం. కొద్దిగా ఒక మూర దూరంగా ఉండండి, మంచిది. ఎందుకంటే కరోనా కాలం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఫ్లెక్సీ అటు తీసుకెళ్ళి, కొంచెం ఫ్లెక్సీ వెనక్కను, ఇంకో జోను డివిజనల్ అటవీ శాఖ అధికారి శ్రీ కవిత గారు, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గారి దివ్య ఆశీస్సులతోటి మార్కాపురం అటవీ క్షేత్రాధికారి వి భాస్కర్ రెడ్డి గారి నేతృత్వంలో పొదిలి సెక్షన్ ఆఫీసర్ తులసీరావు గారి యొక్క అనుసరణలో ఈరోజు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవ కార్యక్రమాన్ని మన గొట్టగట్టు గ్రామంలో జరుపుకుంటున్నాం. ఇప్పుడు ర్యాలీ నిర్వహించాం. ఈరోజు ముఖ్యంగా మనం ఇప్పుడు చక్కగా ప్రతిజ్ఞ చేశాం. ఈ ప్రతిజ్ఞలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనము జీవించేందుకు భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు ఉండి మనిషి స్వేచ్ఛగా జీవించేందుకు హక్కులున్నాయి. అలాగే వన్యప్రాణులు కూడా స్వేచ్ఛగా జీవించేందుకు 1972లో వన్యప్రాణి చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారు. కాబట్టి వన్యప్రాణుల గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి.
వన్యప్రాణులు ఎక్కడుంటాయి? వన్యప్రాణులు ఎక్కడుంటాయా? వేరే కూడా చప్పట్లు కొట్టండి ఒక్కసారి. వన్యప్రాణులన్నీ అడవుల్లో ఉంటాయి. అడవులు అంతరించిపోతే వన్యప్రాణులు ఏం చేస్తాయి? మన పొలాలలో వచ్చే పైర్లను కూడా ఈ ప్రకృతి సమతుల్యత కావాలంటే, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే, భూతాపాన్ని తగ్గించాలంటే, గ్లోబల్ వార్మింగ్ను నియంత్రించాలంటే, ఓజోన్ పొరను పరిరక్షించాలంటే, పర్యావరణ పరిరక్షణకు ప్రధానమైనటువంటి ఏకైక మార్గం వృక్ష సంపదను పెంచడమే. కూడా కొన్ని విలుప్త దశలో ఉన్నాయి. పెరీత అనేది పెరీత అనేటువంటి ఒక వృక్ష జాతి కూడా అంతరించింది. మనకు గుగ్గిలం వృక్షాలు తీసుకుంటే పిల్లలకు మనం కుసాంబరం వేస్తాం, పొగేస్తాం. గుగ్గిలం శ్రీకాకుళం ఏరియాలో కోనుబాయి దగ్గర ఎత్తైన అడవి ప్రాంతంలో గుగ్గిలం చెట్లు ఉన్నాయి. అలాగే మనకు జీబులు కానీ కార్లకు కానీ ఏటికైనా టైర్లు చూస్తుంటే ఇవన్నీ కూడా చెట్టు నుంచి వచ్చిన పాలతోటి వాటిని కరిగించి తయారు చేసిన టైర్లు ట్యూబులు కూడా వేరే నుంచి కాదు, చెట్టు నుంచి వచ్చిన పాలే అవి అన్నమాట. కాబట్టి వృక్షాల వల్ల వృక్ష జాతి లేకపోతే ఈ భూమి మీద ఏ జీవి కూడా బ్రతకలేదు. కాబట్టి వృక్ష సంపద సమృద్ధిగా ఉండాలి. వృక్ష సంపద ఉండి అడవులు దిట్టంగా ఉంటేనే వన్యప్రాణులు బాగుంటాయి, వర్షాలు పడతాయి. రెడ్డి గారికి అభినందనలు. కాబట్టి వృక్ష సంపద, వన్యప్రాణులు మానవుడికి రెండు కళ్ళు. కాబట్టి